హలో ఎవ్రీవన్, హాయ్. నేను మీ చంద్రెడ్డి. సో ప్రజెంట్ అయితే ఈరోజు మనం హోస్కోట టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఇంటికి వెళ్ళాలనుకున్నా. సో ఇంటికి వెళ్ళే ముందు టెంపుల్కి వెళ్ళేసి వెళ్దామని చెప్పి సో ఇప్పుడైతే పొద్దున అయితే స్టార్ట్ అవుతున్నాను. సో నా ఫ్రెండ్స్ ఇంకా అయితే 3 వస్తారంట. వాళ్ళు కూడా పిక్ చేసుకుని మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే వ్లాగ్ చేద్దాం. సో లగేజ్ అయితే హెవీ ఉంది. సో ఇక్కడ ఉన్న హెల్మెట్స్ ప్లస్ బ్యాగ్. ఈరోజు ప్లాన్ ఏంటంటే డైరెక్ట్గా మనమైతే బైక్లో వెళ్ళట్లేదు. సో హోస్కోట దాకా వెళ్తాము. టెంపుల్కి వెళ్ళేసిన తర్వాత మళ్ళీ నా ఫ్రెండ్స్కి బైక్ ఇచ్చేస్తా. వాళ్ళు బైక్ వేసి ఇంటిని వచ్చేస్తారు. నేను అలాగనే బస్సు ఎక్కి వెళ్ళిపోతా. బికాస్ ఎందుకంటే వాన పడుతుంది కదా. సో వానలో మళ్ళీ తడుస్తాము అని. సో స్టార్ట్ అయితే అవుతున్నాం. ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళు పిక్ చేసుకొని స్టార్ట్ వెళ్ళాలన్నమాట. అతని పేరు తేజ. నైట్ చేశాను నేను. మా బాబు లేవు. ఈ ప్లాన్ ఎన్ని డేస్ చేస్తున్నాం. మధ్యలో పెట్టి ఏదో ఈ ప్లాన్ 2 వీక్స్ నుంచి అనుకుంటున్నావా? యాక్చువల్లీ ఇది అంటే నేనేమంటున్నానంటే మనకు ఉంది కదా, మనకి ఆప్షన్ లేదా రిటర్న్ తిరిగేదానికి. మేము నల్లగరం కలిసి కాటేరమ్మ టెంపుల్కి స్టార్ట్ అయినాము. వీడు అట్లే పోస్ట్ చేస్తాం. పొద్దున్నే వీళ్ళందరూ లేగానే లేయలేదు. నేను అందరికి వీళ్ళు కాల్ చేసి పొద్దున్న 6 గంటలకు లేపి వీళ్ళకి రెడీ అయినప్పటికీ 1 గంట పైన ఈయన ఇంకా లేట్ అయినప్పటికీ లేచినా రెడీ అవుతా అన్నాడు చంద్ర. తేజ పోతే నేను స్నానాన్ని బాధకి పోదాం అనుకుంటే ఆయన ఏమన్నాడు, నువ్వు అన్నాడు. ఇంకా దత్తాకు ఫోన్ చేస్తే ఇంకా నిద్రపోతున్నాడు అని చెప్పి 1/2 అవర్ అన్నాడు. మేమందరం ఇంకా రెడీగా వెళ్తున్నాం. నువ్వు లేకపోతే కాల్ చేసింది నేనే అండి. వీళ్ళు అప్పుడు ఎవరు చేయలేదు. రాత్రి మేము 3 టైమా 4 టైమ్స్ ఆడినాము. 2 అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేవాలి కాబట్టి మేము నిన్న అందరు పోయి ప్లే చేసినాము ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బేసిక్గా చెప్పాలంటే ఆఫీస్ అసలు ఏంటో పోతున్నాను, బాగుంది, చేస్తున్నాను, రోడ్ అంతా చూపించాలంటే మీకు అందరికీ మేము వీడియో క్లిప్ చేసేసి మేము షార్ట్ కట్లో పెట్టేస్తాం. అయితే పూరి అంటే ఆకలి పూరి వెయిట్ చేస్తామన్నాడు. ఎవరు తేజాను అందరం ప్లేట్ ఎత్తుకొస్తాడు. ఏం ప్లేట్ ఎత్తుకొస్తాడు, ప్లాస్టిక్ జాము ఇవన్నీ చేస్తున్నాడు. లేదంటే పూరి తింటాం బ్రో అంట. టైం ఎంత బేసిక్ అయితే నాకు చాలా నిద్ర వస్తుంది. చాలా ఎర్రగా నిద్ర సరిపోలేదు. నా పొద్దున్న 6 గంటలకు లేయాలా వద్దా అని ఆలోచించా. ఆయన లేడానికి అప్పుడేనా నేను పాటలు పాడుతున్నాయి. పాటలు వచ్చే బ్యాక్గ్రౌండ్లో. మరి నువ్వేం కాదులే, దాని ప్రాబ్లం ఏమో నీకేదో పెద్ద అడ్రస్ తెలిసినట్టు పోతుంది. ఆడికి టెంపుల్కి స్ట్రైట్ ఒకే రోడ్డు. పదా నువ్వు పదా. అదే టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ దగ్గర ఏంటి అంటే చెప్పు విషయం మేమందరం కలిసి కాటేరమ్మ టెంపుల్ వెళ్తున్నాం. ఉన్నారు అండ్ తొడా దోచ్ ఉన్నారు. ఈ నుంచి గ్యాంగ్ వేడుకో
అదే చెప్పిస్తాడు మావాడు చెప్తాడు. మీరందరూ వీడియోలో పోతారు అంటే ఈరోజు సాటర్డే కాబట్టి ఈరోజు అని చెప్పి ఈరోజు ప్లాన్ చేసుకున్నాం. అది కూడా రాత్రి పబ్జీ ఆడుకోవడానికి పొద్దున్న ప్లాన్ చేసుకున్నాం. విన్నారు కదండి, ఇది మా ఫ్రెండ్ చెప్తున్నారు. రా కమ్ 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 లేచుకో మట్ట అవుతుంది బా పట్టి. మా వాడు ఆడు బోటు పెట్టుకున్నా కూడా ఎట్ట పోవాలా ఎలా పోవాలంటే వెనకొత్త రాదు కదా, ఎలా పోవాలంటే బోటు అంత పెద్ద బోటు పెట్టుకుని దారి కాటేరమ్మ టెంపుల్ అని చెప్పినా కూడా మా వాడు ఎట్ట పోవాలా అక్కడికి సెంటర్కి వచ్చి అమ్మాయిని అడుగుతున్నాడు. వెనకొత్త చూడు మొత్తం ఊరికి పిల్లోడు 2 వారాల నుంచి ప్లాన్ వేసుకుంటే 3 వారాల నుంచి ఆయన వస్తాడా రాడా అని చెప్పి రాత్రికి తేజెత్తుకుంటే లేపెత్తుకోబోతున్నాడు. జనం వస్తాడు వస్తున్నాడు రాలాపా రాలా నేర్చుకుంటే పని అయిపోతుంది. నేర్చుకుంటాం. ఏంటర్ అంటే మనం ఫైనల్గా కాటేరమ్మ టెంపుల్ ఎంటర్ అయ్యాము. మా బాబు సో ఈయన వల్ల ఈయన ఏంట్రా అంటే మా బ్యాచ్లో భారంగా తయారయ్యాడు. 3-4 సార్లు అనుకుంటే ఇది ఎన్నోసారి నా ప్లాన్ ఇది మంది 3వ అనుకుంటే ముచ్చటగా 4వ రావాల్సి వచ్చింది. మనిషి మొన్న లాస్ట్ టైము సూపర్ బొమ్మ కడుతున్నారు, ఇంత పెద్దది కడుతున్నారు తెలుసా. మనం వచ్చిన తర్వాత ఎంతమంది వస్తారు? మనం ఒక్కలాగే నడుచుకుంటూ వచ్చాం ఖాళీగా. ఫస్ట్ మనం వినాయకుండా సో టెంకాయ బయట అమ్ముతారు. ఆ టెంకాయ తీసుకొని లోపలికి పోయేసి దేవుని గుడిలో ఒక మంత్రం చెప్తారు. మంత్రం మనము దేవుని ముక్కొని ఎవరితో మాట్లాడకుండా అప్పుడు ఇట్లా వస్తాం. 9 వేసి 9 దానికి ఒక తావు కడతాం. అలా 9 వారాలు 9 కాయలు కట్టాలి. ఇవి చూసామంటే దీంట్లో చీటీలో ఇవి రాసింటారు పేర్లు. బేసిక్ ఏంటి అంటే ఈ షుగరు, డయాబెటీస్ ఇవి ఉంటాయి చూడు, వాటన్నిటికీ ఇది ఒక ఇది లాంటిది అనమాట. వాళ్ళు వేసుకున్న గాజులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ మెడిసిన్స్ అన్నీ పెడితే
ఉంటాయినా కోరికలు కోరుకుంటారు కదా. చూడు ఎన్ని ఉన్నాయో, ఎక్కువ అయిపోయాయి తెలుసా. చెప్పాలా అంటే అమ్మవారు కూలిగా ఉండాలి, మళ్ళీ ఆశీర్వదించాలి. సరే తప్పైపోయింది. నేను 2 కాయలు దిగుతాను జస్ట్ ఎక్కువ. మన దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ వెంకటేశ్వర ఫ్రీస్ అనమాట. మాట్లాడినా కంటెంట్ కావాలి, మాట్లాడితేనే బాగుంటుంది. ఫైనల్ దర్శనం కంప్లీట్ అయింది మా బ్యాచ్ మొత్తము. ఇప్పుడు మళ్ళీ ఇది వెళ్దాం. ఇది లెట్స్ గో. ఓకే, నాకు తెలియదండి ముందుగా అటు పోయి అంటున్నాడు మా గ్యాంగ్ లీడర్ చెప్తున్నాడు. ఈయన మా గ్యాంగ్ లీడరు. ఆయన శిష్యుడైతే ఆయన గురువు, ఆయన గురువు అయితే మేము గురువు. దీంట్లో ఒక నిమ్మకాయ, ఒక టెంకాయ, తర్వాత కొన్ని అక్షంతలు ఉంటాయి, ఒక మంత్రం చెప్తారు. ఆ మంత్రం నేను ఎవరికని చెప్తాను. ఆ పాప నీకోసం. ఓకే, ఇస్తారు. 3 ఇది కట్టే ముందు నీకు మంత్రం చెప్తారు. నీకు మంత్రం సపరేట్ మంత్రం ఉంటుంది. ప్రతి వారు మంత్రం ఉంటుందా? లైఫ్ వ్యసనాలు పెరుగుతుంది. ఇక్కడ రాగిమాను మర్రిమాను ఇద్దరికి ఒకే తవ తెలియనది. దేవుడు ఆ బొమ్మలో కన్నా ఆ విగ్రహంలో కన్నా దీంట్లో ఎక్కువ ఉంటాడు. చెప్తా, మాట్లాడతావా? ఇది నా 4th విజిట్. ప్రతిసారి మినిమం ఒక 50,000 కాయలు పెరుగుతాయి తెలుసా వీటికి. అవి తీస్తారు కానీ ఇప్పుడు తీయరు. సంవత్సరానికి ఒకసారి తీస్తారు, అది కూడా జాతర అప్పుడు మాత్రమే. ఊరబ్బా అంటే అన్నీ తీస్తారు. అమ్మవారి బొమ్మ అయితే తయారు చేస్తున్నారు. సో అతిపెద్ద బొమ్మను చేస్తారనమాట. సో చూడొచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ లైక్
సో లెగ్స్ ఇంకా సగం కూడా అవ్వలేదు, కొంచెంకే ఎంత హైట్ ఉందో మీకు ఓవరాల్గా అయితే అలా హైట్ ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం మనం ఈ రేంజ్లో చూడాల్సి వస్తుందేమో దేవుడిని. సో ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది, మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇకపోతే ఏంటి అంటే ప్రెసెంట్ ఇంకా నేను ఇంకా అనుకుంటున్నా లేట్ అయిపోయింది కదా, బండ్లోనే వెళ్ళిపోదామని అనుకుంటాను. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ బండికి మొన్న ట్యాంక్ ఫుల్ చేసేసా. సో మనకి పెట్రోల్ ఇవ్వాలా 20 రూపీస్ టికెట్. మంచిగా హొస్కోటకి వెళ్ళేసి ఏదైనా వెజ్ ఏదైనా తినేసి హోటల్లో ఒకేసారి స్టార్ట్ అయిపోతే మ్యాక్సిమం ఒక 1.5 hours 2 hours పడుతుంది. 2 hours ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్ళి ఫస్ట్ అయితే నిద్రపోవాలి. బికాజ్ ఎందుకంటే సో నాకు ఇంకా పొద్దున్న ఆటోతో స్నానం చేయడం వల్ల కళ్ళు మూసుకుంటున్నాను, నిద్ర అయితే వస్తుంది. సో నేను సేఫ్గా ఇంటికి వెళ్తానంట. దీని కాదు ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నా, దీంట్లో ఏమేమి పెట్టినా నాకు తెలియదు. నేను పోయేసి